స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత మౌనసత్వాన్ని పుణిగిపుచ్చుకొని నారా చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యారు. ఆయన కూడా ఏదైతే సిద్ధాంతంతో మన తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆ సిద్ధాంతాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఆ రోజులున్న పేద కుటుంబాలు, పేద మధ్య తరగతి కుటుంబాలు చదువుకున్న పిల్లలకి ఉపాధి అవకాశాలు లేక చదువుకోవడానికి వసతులు లేకపోతే ఎన్నో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టి వాళ్ళు చదువుకోవడమే కాకుండా ఐటీ విప్లవం తీసుకొచ్చి సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాల్లో నుంచి లక్షల కోట్ల రూపాయలు సంపాదించే విధంగా వాళ్ళు ఎదిగడానికి నారా చంద్రబాబు గారు వేశారు. ఆయన వేసిన విజయం ఇవాళ మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఇవాళ అయినప్పుడు 2020 అని చెప్పి విజన్ అని ఆ రోజున చెప్తే అందరూ కూడా హేళన చేశారు. ఇవాళ మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, ఆ ప్రతిరూపం మనకు కనిపిస్తుంది. అలానే నారా చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని తీసుకొని రేపటి తరం నాయకుడు, యువగలంతో ప్రజాదరణ పొందిన నాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంతో కష్టంలో ఉంది. గత ప్రభుత్వం ఉన్న ఆర్థిక రిసోర్సులన్నీ కూడా వాడేశారు. అసలు అప్పు పుట్టాలంటే కష్టమైన పరిస్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి అయినా కూడా ఎటువంటి భయం లేకుండా, బెరుగు లేకుండా ఒక పక్కన ఎడ్యుకేషన్ సెక్టర్ మినిస్టర్ గా ఆయన ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేస్తూ మరొక పక్కన రాష్ట్రంగా ప్రజలంతా కష్టపడి ఎన్నో పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. మన నాయకుడు రేపటి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో మనమందరం కూడా నడవబోతున్నాం. రేపటి రోజున ఆయన ఖచ్చితంగా మనందరూ కూడా ఒక మార్గదర్శిగా నిలబడతారు. ఈ రోజున మినిమం అన్నాడు మనం కోవూరు నియోజకవర్గం జరుపుతున్నాం. కోవూరు నియోజకవర్గానికి ఒక అసెట్ మన పెద్దలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో ఫండ్స్ తీసుకొస్తున్నారు. మన నియోజకవర్గానికి కాదు, జిల్లాకే కాదు, అలానే రాష్ట్రం కూడా అవసరమైన ఫండ్స్ ఎన్నో ఫండ్స్ తీసుకొస్తున్నారు. కేంద్రంలో ఆయనకున్న పరిచయాలతో అలానే ఎంపీగా ఆయన బాధ్యులుగా మన అవసరమైన పరిశ్రమలు తీసుకురాబోతున్నారు. అలానే మన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కూడా మరిచి ఒక ఇండస్ట్రీ హబ్ గా, ఒక ఐటీ హబ్ గా చేయబోతున్నారు మన పెద్దలు. ఖచ్చితంగా నాకైతే ఎటువంటి సందేహం లేదు, రానున్న రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా వాళ్ళ అడుగుజాడల్లో ఖచ్చితంగా మరిన్ని కంపెనీలు, మరిన్ని పెట్టుబడులు కోవూరు నియోజకవర్గానికి, నెల్లూరు జిల్లాకి ఖచ్చితంగా వస్తాయని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మనము అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలానే కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మండల పార్టీ ప్రెసిడెంట్ గా, అలానే కుటుంబ సభ్యులకి, అలానే గ్రామ పార్టీ వాళ్ళు అన్ని, అలానే వివిధ హోదాల్లో ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీకు ఎటువంటి కోవూరు నియోజకవర్గానికి కాదు, నెల్లూరు జిల్లాకి కాదు, ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఎటువంటి సహాయ సహకారం కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండగా ఉంటారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అండగా ఉంటారు, మా నాన్నగారు అండగా ఉంటారు, నేను అండగా ఉంటాను చెప్పి మీ అందరూ కూడా పాటిస్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీరు సెలవు తీసుకుంటాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలానే కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలానే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మాకు ఎంతో ఆప్తులైన అజీజ్ గారికి, అలానే వేదికను అలంకరించిన ఇద్దరు పెద్దలందరూ కూడా, అలానే వేదిక ముందున్న ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ నాయకులకు
ఈ సమావేశం మినీ మహానాడు రేపు అంటే మన రానున్న రోజుల్లో అంటే 27, 28, 29వ తేదీన జరగబోయే మహానాడు కోసం సంసిద్ధం చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ మినీ మహానాడు. కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మహానాడు చాలా ఈసారి జరుపుకుంటున్న మహానాడు చాలా ప్రత్యేకమైనది. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అంటే మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం గతంలో 2019 నుంచి 24 దాకా రాక్షస ప్రభుత్వం ఉంది. మన మీద కేసులు పెట్టారు, మనల్ని బెదిరించారు, భయపెట్టారు, అలానే మన ఆస్తుల్ని దోచుకున్నారు, అలానే మన వ్యాపారం చేసుకోకుండా మన కేవలం కోవూరు నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు జిల్లాలోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే చేసే కార్యకర్త కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాత్రమే. ఇది మీకోసం ఏర్పాటు చేసిన మహానాడు. గతంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి అంతకాలంలో గెలుపొంది మొట్టమొదటిసారిగా ఏ విధంగా ఆ రోజున మహానాడు ఏర్పాటు చేశారో అదే స్ఫూర్తితో, అదే ఏదైతే కసితో ఈ రోజు కూడా మళ్ళీ మనము అదే మహానాడిని మళ్ళీ జరపబోతున్నాం. దానికి పెద్ద ఎత్తున మీరందరూ కూడా తరలి రావాలి. ఖచ్చితంగా ఏదైతే మనకి చూపించిన స్ఫూర్తి పెద్ద మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏదైతే మనకి చూపించిన స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తితో పాటు ఆయన మన పార్టీని కొన్ని పునాదులతో నిర్మించారు. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అందించాలనుకున్నారు, పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నారు, ప్రతి ఒక్కరికి కూడా కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి